హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము ఒక కొత్త స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. అంటే మీకు ఆల్రెడీ తెలిసిన స్ట్రాటజీ, కాకపోతే నేను కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను. మనకు ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్. ఫిబొనాకీ లెఫ్ట్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ టూల్ బాక్స్లో మనకు ఫిబ్ రీట్రేస్మెంట్ అండ్ ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్. ఈ రోజు మనము ఫిబ్ ఎక్స్టెన్షన్ గురించి తెలుసుకుందాం. అసలు ఫిబ్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, ఈ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ని మనం ఏ విధంగా వాడాలనేది ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, ఈ ఫిబ్ ఎక్స్టెన్షన్లో ఎక్స్టెన్షన్ టూల్లో మనకి ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ అండ్ రీట్రేస్మెంట్ రెండు టూల్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, మనకు ఒక ఇంపల్స్ మూవ్ అండ్ కరెక్షన్ మూవ్ ఈ విధంగా ఉంటుందని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, అయితే రీట్రేస్మెంట్కి ఒకసారి ఇప్పుడు ఎక్స్టెన్షన్ టూల్కి మనకు ఏంటంటే స్వింగ్ హై నుంచి లో తీసుకుంటాం మనం. యాక్చువల్గా స్వింగ్ హై లో తీసుకున్నప్పుడు మనకి ట్రెండ్ ఏ విధంగా ఉంటుందంటే, రీట్రేస్మెంట్కి దీనికి వచ్చే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మనకు ఇది స్వింగ్ హై తీసుకుంటాం. మనకి ఎక్కడైతే రీట్రేస్మెంట్ ఒక 50% రీట్రేస్మెంటా, మన గోల్డెన్ జోనా, లేకపోతే 0.382 అని టచ్ చేసి రివర్స్ అవుతుందని చెప్పడానికి మనకు రీట్రేస్మెంట్ టూల్ని యూజ్ చేస్తాం. అంటే ఓన్లీ రివర్స్ అవ్వడం, అంటే రీట్రేస్మెంట్ అవ్వడం. రీట్రేస్మెంట్ మీన్స్ ఎక్కడ రివర్స్ అవుతుంది అనేది చెప్పేది మనకు ఇప్పుడు రీట్రేస్మెంట్ టూల్. ఎక్స్టెన్షన్ టూల్ అంటే ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ అంటే మనం ఒక స్వింగ్ లో తీసుకోవాలి, స్వింగ్ హై తీసుకోవాలి, అదే విధంగా మనకు కరెక్షన్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఆ కరెక్షన్ తీసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అంటే, మనం స్వింగ్ లో తీసుకుంటాం, స్వింగ్ హై డ్రా చేస్తాం, అదేవిధంగా లోను డ్రా చేస్తాం కరెక్షన్ని. ఈ కరెక్షన్ డ్రా చేసినప్పుడు మనకు మార్కెట్ ఎప్పుడైతే ఈ 0.618 బ్రేక్ అవుతుందో, గోల్డెన్ జోన్ బ్రేక్ అవుతుందో, మనకు 1 టార్గెట్. ఒకవేళ 1 నుంచి మళ్ళీ రీట్రేస్మెంట్ అయి 1.618, ఈ విధంగా మనకు టార్గెట్ లెవెల్స్ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఎగ్జాక్ట్ లెవెల్స్ మనకు ఫిబొనాకీ లెవెల్స్ ద్వారా మాత్రమే ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ టార్గెట్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా మనకు బాక్స్ పెద్దగా ఉందనుకోండి, దాంట్లో మిడిల్ తీసుకోవాలి. 1 నుంచి 1.618 మనకు బాక్స్ పెద్దగా ఉంది కాబట్టి దీంట్లో మిడిల్ తీసుకోవాలి. ఈ విధంగా మనము ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ ద్వారా మనకు ఓన్లీ టార్గెట్ లెవెల్స్ మాత్రమే తీసుకోవచ్చు. మనకు పెద్ద పెద్ద టార్గెట్ లెవెల్స్ ఎక్కడ వరకు రీచ్ అవుతాయి అనేది కూడా మనము ఈ ఎక్స్టెన్షన్ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్స్టెన్షన్ టూల్ మనం ఏ విధంగా వాడుకుందామో ఫాస్ట్గా చెప్పుకుందాం. ఎందుకంటే మనకు ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ గురించి చాలా వరకు యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ నేను ఏ విధంగా చెప్తానో మీరు గమనించండి. మనం దీన్ని టైం ఫ్రేమ్ 5 minutesలో కానీ ఏ టైం ఫ్రేమ్లోనైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ దాంట్లో ఏ ఇండెక్స్లోనైనా ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఉంది మనకు ఈ స్వింగ్ హై, ఈ స్వింగ్ లో రీట్రేస్మెంట్ ఇక్కడ వరకు ఇచ్చింది. మనం ఈ టూల్ని ఉపయోగిద్దాం. స్వింగ్ హై, స్వింగ్ లో, స్వింగ్ రీట్రేస్మెంట్ ఎక్కడ వరకు రీట్రేస్మెంట్ వచ్చిందో చూసుకోవాలి. ఈ విధంగా మనం స్వింగ్ హై, స్వింగ్ లో రీట్రేస్మెంట్ తీసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా మనం ఏం చెప్పుకున్నాము, మార్కెట్ ఈ విధంగా స్వింగ్ లో ఇక్కడ తీసుకున్నాం కాబట్టి మార్కెట్ మనకి ఎప్పుడైతే ఈ ఫిబొనాకీ గోల్డెన్ జోన్ ను దాటుతుందో నెక్స్ట్ టార్గెట్ వన్ రీచ్ అయినాక మనం వాల్యూమ్ బై చేసుకొని టార్గెట్ 2 తీసుకుంటాం. ఈ విధంగా మనకు ఎగ్జాక్ట్ లెవెల్స్ ఓన్లీ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ ద్వారా మాత్రమే మనకు సాధ్యమవుతుంది. అందుకే మనకు ది బెస్ట్ టూల్ ఇన్ 2 టూల్స్ వచ్చేసి మనకు ఫిబొనాకీ లెవెల్స్ మాత్రమే. మనం ఏ టైం ఫ్రేమ్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు స్వింగ్ లో ఇది స్వింగ్ హై, ఇది అండ్ కరెక్షన్ వచ్చేసి ఇది చూడండి. నేను ఏం చెప్పుకున్నాను, ఇక్కడ రీట్రేస్మెంట్ అయినప్పుడు మనకి ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ అవుతుందో ఖచ్చితంగా టార్గెట్ 1 రీచ్ అవుతుంది. ఇక్కడ కరెక్షన్ చేసి ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ టచ్ మనకు ఈ లెవెల్ టచ్ అవుతుంది, ఏది 1.618. అదే విధంగా మనకు రీట్రేస్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఈ గోల్డెన్ జోన్ టచ్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, మనం ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకొని మనము ఈ లెవెల్స్ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ తీసుకోవచ్చు. విత్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో కూడా తీసుకోవచ్చు. మనం ఏ టైం ఫ్రేమ్ లో తీసుకున్నా కానీ దీని గురించి టార్గెట్ లెవెల్స్ అనేది వస్తుంది. ఇది స్వింగ్ లో, ఇది స్వింగ్ హై, ఈ దీన్ని బేస్ చేసుకొని చూడండి మనకు లెవెల్స్ ఏ విధంగా మనకు వర్కౌట్ అయినాయో. ఓకే,
మనం మల్టీ టైం ఫ్రేమ్ లో దీన్ని తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో, కరెక్షన్ వచ్చేసి ఈ లెవెల్. ఎగ్జాక్ట్ గా పిన్ టు పిన్ లెవెల్స్ టచ్ చేసుకుంటూ మనకి వెళ్ళిందో లేదో చూసుకోండి. ఓకే, ఒకవేళ ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, మనం ఈ బాక్సెస్ మధ్యలో మనకు మిడిల్ లైన్ డ్రా చేసుకోవాలంటే ఈ విధంగా ఖచ్చితంగా మనము ఏం తీసుకుంటాం, దీనికి ఎగ్జాక్ట్ తీసుకోవడానికి మనం స్కేల్ తీసుకుంటాం. ఈ స్కేల్ తీసుకొని ఈ విధంగా 1 నుంచి 1.618 స్కేల్ తీసుకొని అప్పుడు మనం ఈ లైన్ డ్రా చేసుకుంటాం. ఇదంతా మీకు ఇబ్బంది లేకుండా నేనేం చేస్తున్నానంటే మన టూల్లోనే 1.31 కరెక్ట్ ఎగ్జాక్ట్ మిడిల్ లైన్ వస్తుంది. 2.118 ఎగ్జాక్ట్ 1.618 నుంచి 2.618 మధ్యలో ఉంటుంది. వీటి మధ్యలో మనకు లెవెల్స్ తీసుకున్నప్పుడు ఈ లెవెల్స్ బేస్ చేసుకొని మనకు టార్గెట్ లెవెల్స్ వస్తుంది అనమాట. మనకు ఈ లెవెల్ని బేస్ చేసుకొని కూడా మనకు టార్గెట్స్ ను రీచ్ చేయొచ్చు. అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళగలుగుతుంది, మనకు డౌన్ సైడ్ ఎంతవరకు వెళ్తుంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇది స్వింగ్ హై, స్వింగ్ లో, రీట్రేస్మెంట్. చూడండి, మనం ఈ లెవెల్స్ ని ఈ విధంగా డ్రా చేసుకొని వీటిని బేస్ చేసుకొని కూడా మనము తీసుకోవచ్చు. ఇది టార్గెట్, ఇది ఒక టార్గెట్ అని, ఇది ఒక లెవెల్ అని, ఇలా మల్టిపుల్ లెవెల్స్ ని మనము సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఎగ్జాక్ట్ గా తీసుకోవచ్చు. మీరు చూడండి ఒకసారి, మనం ఇక్కడ ఇస్తే ఎగ్జాక్ట్ గా మనం ఈ బ్రేక్ అయింది, టచ్ చేసింది, మళ్ళీ రివర్స్ వచ్చేసి ఓకే ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ టచ్ చేసింది, నెక్స్ట్ ఈ లెవెల్ టచ్ చేసింది, నెక్స్ట్ ఈ లెవెల్ టచ్ చేసింది. చూడండి, ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట మనకు ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్లో. రీట్రేస్మెంట్ టూల్ అయినా సరే, ఎక్స్టెన్షన్ టూల్ అయినా మనకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనము చూసుకొని కూడా ఇప్పుడు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీనే కాదు, మనము క్రూడ్ ఆయిల్ కానీ ఇంకేదైనా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గోల్డ్ క్రూడ్ ఆయిల్ చూద్దాం. మనము గోల్డ్ క్రూడ్ ఆయిల్లో మనం ఈ లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయితే చూసుకుందాం. ఓకే, ఇది ఒక స్వింగ్ హై, స్వింగ్ లో, రీట్రేస్మెంట్. ఓకే, ఈ విధంగా మనకు 50% లైన్ వచ్చింది అనమాట. 50% లైన్లో మనము ఏం చేసుకుంటాం, దీంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 0 ఈ లెవెల్స్ తీసుకున్నప్పుడు ప్రతి ట్రెండ్ని మనము ఐడెంటిఫై చేసుకుంటూ టార్గెట్ లెవెల్స్ని ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు నచ్చిన విధంగా రిజెక్షన్ జోన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఉంది, ఇది స్వింగ్ హై, స్వింగ్ లో. ఓకే, ఈ విధంగా మనము జోన్ ఎప్పుడైతే ఈ బ్రేక్ అవుతుందో ఖచ్చితంగా ఈ జోన్ బ్రేక్ అయ్యి ఖచ్చితంగా రివర్స్ అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా 1 వరకు రావడానికి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము గోల్డ్లో కానీ దీని టైం ఫ్రేమ్లో డిఫరెంట్ టైం ఫ్రేమ్లో 1 అవర్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ విధంగా స్వింగ్ని ఏ విధంగా తీసుకోవాలి, ఇది ఒక స్వింగ్ లో, ఇది ఒక స్వింగ్ హై లెవెల్స్ తీసుకుందాం. చూడండి, మనకి ఎగ్జాక్ట్గా లెవెల్ మిడిల్ లైన్ టచ్ చేసింది 2.18. ఓకే, 2.618, 1.13. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 3.1 మధ్యలో కూడా మనం 3.12ని తీసుకుందాం. అప్పుడు ఎగ్జాక్ట్ లెవెల్ ఇక్కడ దాకా రీచ్ అయిందో లేదో చూసుకోండి. 3.12, 1.31, 2.118. ఇలా మనము డైరెక్షన్ అనేది ఆ లెవెల్స్ ఎంతవరకు రీచ్ అవుతాయి అనేది మనం ఓన్లీ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఓకే, ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో, రీట్రేస్మెంట్. ఎగ్జాక్ట్గా మనకు ఈ మిడిల్ లైన్ వచ్చింది 1 నుంచి. ఓకే, ఇప్పుడు ఈ 1 నుంచి వచ్చింది కాబట్టి మీరు ఒక్కసారి చూడండి, దీనికి 1.31 టచ్ చేస్తా, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ టచ్ చేసింది. చూడండి, మీరు ఇప్పుడు చూసుకోండి, ఈ లెవెల్ టచ్ చేస్తుంది కదా, మనకు ఎగ్జాక్ట్ ఈ లెవెల్ టచ్ చేస్తుంది. ఈ లెవెల్ని ఇలా మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ మనం టచ్ చేస్తుంది. ఎందుకు టచ్ చేస్తుంది, మనకు ఈ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ ద్వారా మనము మార్కెట్ యొక్క ఒక ట్రెండ్ డైరెక్షన్ లో గోల్డెన్ జోన్ ఎక్కడ ఉంది అనేది, ఒక 0 రీట్రేస్మెంట్ లెవెల్ ఎక్కడ ఉంది, టార్గెట్ లెవెల్స్ ఎక్కడ ఉంది అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. అది డిఫరెంట్ టైం ఫ్రేమ్ లో, 1 డే టైం ఫ్రేమ్ లో కూడా మనము ఎనలైజ్ చేసుకోవచ్చు అని. ఓకే, ఇప్పుడు ఇది మనకు క్రూడ్ ఆయిల్ తీసుకున్నాము, సిల్వర్, గోల్డ్ కూడా అంతే. ఓకే, అదే విధంగా మనము బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుందాం. డే టైం ఫ్రేమ్ లో స్వింగ్ హై, స్వింగ్ లో,
ఈ స్వింగ్ హై, ఈ స్వింగ్ లో తీసుకుందాం. చూడండి మీరు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, మనకు 0.61 అనేది గోల్డెన్ జోన్ బ్రేక్ చేసింది అనుకో ఖచ్చితంగా టార్గెట్ వన్ టచ్ చేస్తే టార్గెట్ 2 వచ్చింది అనమాట. ఈ విధంగా మనకు ప్యాటర్న్ ఎగ్జాక్ట్ ఈ లెవెల్ టచ్ చేసుకుంటూ మళ్ళీ గోల్డెన్ జోన్ టచ్ చేసి రివర్స్ అయింది. ఈ విధంగా ఓకే 0.1 రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ 1 టచ్ చేసింది. ఎగ్జాక్ట్ గా మనకు ఆ లెవెల్స్ ను టచ్ చేసుకుంటూ రివర్స్ వెళ్ళిందా లేదా మీరు చూడండి, ఎగ్జాక్ట్ గా గమనించండి. ఓకే ఇక్కడ ఈ లెవెల్స్ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ కూడా ఒక లెవెల్. ఓకే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందా, ఏ విధంగా ఉందనేది ఇది మనకు గోల్డెన్ జోన్. ఇలా మనం డే టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. మనం ఒక స్వింగ్ ఎక్కడో స్వింగ్ లోన్ తీసుకొని మనము ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మనము డ్రా చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ రీట్రేస్మెంట్ తీసుకున్నాం, ఇది స్వింగ్ హై, స్వింగ్ లో, స్వింగ్ హై, చూడండి మనకి ఎగ్జాక్ట్ గా ఈ విధంగా జోన్ బ్రేక్ అయింది. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3, మిడిల్ లైన్ ఎగ్జాక్ట్ గా మన గోల్డెన్ జోన్ టచ్ చేసింది. ఓకే ఈ లెవెల్స్ టచ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా మనకు 2.618 బ్రేక్ చేసింది. ఇలా మనము ఎక్స్టెన్షన్ టూల్ ద్వారా యూజ్ చేసుకుంటే మనకు చాలా వరకు టార్గెట్స్ ఎక్కడి వరకు వెళ్తాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇవే లెవెల్స్ ఉన్నాయి చూడండి, మనకు ఫ్యూచర్ లెవెల్స్ కూడా ఇవే లెవెల్స్ ను బేస్ చేసుకొని మనము టార్గెట్ లెవెల్స్ తీసుకోవచ్చు. ఓకే మనకు ఈ లెవెల్స్ అంత బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. నేను ఎక్కడో ఇక్కడ లెవెల్ గీస్తే ఇక్కడ లెవెల్ టచ్ ఈ లెవెల్ నుంచే బ్రేక్ అయింది. ఎందుకంటే ఫిబొనాకీ అనేది అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే ఈ ఫిబొనాకీ టూల్లో మనము మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ టూల్ని తీసుకునేటప్పుడు సెట్టింగ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే ఇవి టూల్ సెట్టింగ్స్ అనమాట. ఈ టూల్ని బేస్ చేసుకొని మీరు ఏ విధంగా చెప్పాలని ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ ద్వారా చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు ఇలాంటి మంచి మంచి కంటెంట్ పెట్టాలంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.